వీడియోలో లోక్సభ మరియు శాసనసభ గ్రామస్థాయి స్థానిక ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఆర్టికల్ 326 ప్రకారం కుల మత జాతి వర్గ లింగ భేదాలు లేకుండా ఎడ్యుకేషన్ ఉందా లేదా అనే తారతమ్యాలు లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి స్త్రీ మరియు పురుషులందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించాలని చెప్తుంది ఆర్టికల్ 326. ఆర్టికల్ 324 ప్రకారం కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కమిషన్ ముఖ్య ఉద్దేశము ఎలక్షన్స్ నిర్వహించడము, పర్యవేక్షించడము మరియు నియంత్రణ చేయడం ఈ యొక్క కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. స్వాతంత్ర ఉద్యమ సమయంలో నిజానికి గాంధీజీ చదువుకున్న విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి, నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని ఆయన భావించడం జరిగింది. కానీ అంబేద్కర్ ఎక్కువ శాతం చదువుకొని వాళ్ళందరూ కూడా బహుజనులే ఉంటారు, వాళ్ళకు తరతరాలుగా అన్యాయం జరుగుతూ వస్తుంది, వాళ్ళకు ఓటు హక్కు అనేది తప్పకుండా కల్పించాలి, వారికి ఓటు హక్కు కల్పించడము మరియు వాళ్ళ కోసం సపరేట్ ఎలక్టోరేట్స్ ఏర్పాటు చేయాలి. అంటే వేరే నియోజకవర్గాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి వాళ్ళ నాయకులు దళిత నాయకులే పోటీ చేసి వాళ్ళే చట్టసభల్లోకి ప్రవేశించి వాళ్ళ జాతికి సంబంధించిన హక్కులను వాళ్ళు పోరాడి సాధించుకుంటారు, తద్వారా రాజకీయ సాధికారత వాళ్ళు పొందుతారు అనేది అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశం ఉండే. అయితే గాంధీజీ గారు ఆ విధంగా సపరేట్ ఎలక్టోరేట్స్ ఏర్పాటు చేయడంలో ఆయన విభేదిస్తాడు, దానికి ఒప్పుకోడు ఆయన. మరి ఆ విషయమై అంబేద్కర్ కూడా పట్టుబట్టుకొని ఉంటాడు కావాల్సిందే అని చెప్పేసి. అయితే 1932లో ఆయన ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్షకు పూనుకుంటాడు. ఇక తర్వాత అంబేద్కర్ గారు ఏజ్డ్ పర్సన్, మళ్ళీ ఆయనకి ఏమన్నా అయితే ఎందుకు అని ఒక మానవత్వ దృక్పథంతో ఆయన రాజుకు వస్తాడు. అయితే అక్కడ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారంటే, గాంధీజీ గారు ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటంటే, భారతదేశము హిందూ మెజారిటీ దేశం కదా, ఇక్కడ మళ్ళీ దళితులు సపరేట్ అయిపోతే హిందూస్ నుంచి సొంత దేశం అయినటువంటి భారత్లోనే హిందువులు మైనారిటీలు అయిపోతారు అనేది ఆయన ఆలోచన ఉండి, అట్లా జరగడానికి వీల్లేదు, మీరు ఈ విధంగానే పోటీ చేయండి, మీకు సీట్లు రిజర్వ్ చేస్తాము అని చెప్పేసి అని ఆయన ఒక కమిట్మెంట్ ఇస్తాడు. అంబేద్కర్ గారికి అది ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకుంటాడు చివరికి. అంటే నిజానికి మొట్టమొదట ఓటు హక్కు అందరికి కల్పించాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఆ తర్వాత సపరేట్ ఎలక్టోరేట్స్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు, దాన్ని పడనీయలేదు. ఆ తర్వాత రిజర్వ్డ్ సీట్స్ అన్న కొన్ని దక్కాలి, మాకు మా వాయిస్ కూడా చట్టసభల్లో వినిపించాలి, మాకు జరిగిన అన్యాయాలను మేము ప్రశ్నించి మాకు రావాల్సినటువంటి